వెల్కమ్ టు ద PHP ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో వైల్ లూప్ గురించి చూద్దాం. వైల్ లూప్ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ ద స్పెసిఫైడ్ కండిషన్ ఇస్ ట్రూ. అంటే ఎంతవరకు అయితే కండిషన్ ట్రూ అవుతుందో అంతవరకే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ద సింటాక్స్ ఫర్ ద వైల్ లూప్ ఇది యాక్చువల్గా ఫర్ లూప్లో అయితే ఫర్ ఇలా రాసేస్తాం కదా. ఫర్ ఇందులోనే ఈ బ్రేసెస్లోనే ఇనిషియలైజేషన్, కండిషన్ చెక్, ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసేస్తాం. కానీ వైల్ లూప్ డిఫరెంట్గా ఉంటుంది సింటాక్స్. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేస్తాం, తర్వాత వైల్లో విత్ ఇన్ బ్రేసెస్ కండిషన్ చెక్ చేస్తాం, తర్వాత గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం, తర్వాత ఇంక్రిమెంట్ ఆపరేటర్ రాస్తాం అన్నమాట. ఓకే, నా ప్రోగ్రామ్ ఏంటంటే విఎల్ఆర్ సాఫ్ట్ని 10 times ప్రింట్ చేయడం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాము, ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, $i = 1. నౌ ఏది ఫర్ లూప్ అనే యూజ్ చేసుకుని ప్రింట్ చేయొచ్చు, వైల్ అనే యూజ్ చేసుకుని ప్రింట్ చేయొచ్చు. కానీ వైల్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వైల్లో విత్ ఇన్ బ్రేసెస్ ఏం రాస్తాము అంటే కండిషన్ చెక్ చేస్తాం. $i <= 10 అంటే ఎప్పుడైతే $i వాల్యూ 10 కన్నా తక్కువ ఉన్నంతసేపు కూడా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈక్వో విఎల్ఆర్ సాఫ్ట్, తర్వాత ఇనిషియలైజేషన్ ఇంక్రిమెంట్ బై డిక్రిమెంట్ ఆపరేటర్ చేస్తాం. $i ++. సో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అయినప్పుడు i వాల్యూ ఎంత, 1 ఈజ్ <= 10. సో ఇది ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫస్ట్ విఎల్ఆర్ సాఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తుంది, తర్వాత i వాల్యూ ఇంక్రీజ్ అయిందనమాట. ఇప్పుడు i వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో 2 దీనికన్నా తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫైనల్గా i వాల్యూ 11 ఉంది. 11 10 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఎంటైర్ లూప్ అప్పుడు టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో రన్. నాకేం కావాలంటే విఎల్ఆర్ సాఫ్ట్ కన్నా 1, 2, 3, 4 విఎల్ఆర్ సాఫ్ట్, 5 విఎల్ఆర్ సాఫ్ట్ అలా రావాలి. అందుకని నేను ఇక్కడ $i వాల్యూని కన్కాటినేట్ చేస్తున్నాను. $i వాల్యూ కన్కాటినేటెడ్ విత్ ద విఎల్ఆర్ సాఫ్ట్ 1, 2, 3. సో నాకు లైన్ బ్రేక్స్ కావాలి. br లైన్ బ్రేక్. కానీ యాక్చువల్గా ఫస్ట్లోనే నా వాల్యూ i వాల్యూ 11 ఉంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా, 11 <= 10. సో ఇక్కడే ఫాల్స్ అయిపోతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ కాదు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో I am going to explain about the do while loop.